గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చిల్కూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో 3 జమ్మి మొక్కలను నాటారు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిన మొక్కలను ద్వాదశి రోజున నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటాలని రంగరాజన్ కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని సూచించారు. శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. శమీ వృక్షానికి ఉండేటటువంటి 4 లక్షణాలు: పాపాలని పోగొడుతుంది, శత్రువులని నాశనం చేస్తుంది, అర్జునుడికి ధనుర్ధారిగా ఉంటుంది. ఆ శమీ వృక్షాన్ని చూస్తే రాముల వారి దర్శనం చేసినంత ఆశీర్వాదం కలుగుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి శమీ వృక్షాన్ని నిరంతరం గోసంచారం ఉండేటటువంటి ఈ ప్రాంగణం, గోశాలలో స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి గోశాలలో చిలుకూరులో ఇవాళ 3 శమీ వృక్షాలని నాటడం జరిగింది. శమయ